డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్కి మైండ్ బ్లాక్ అయిపోయే సమాచారం మొత్తం సిట్టు సేకరించి అనుబంధ ఛార్జ్షీట్లో కోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. సిట్టు సేకరించిన సమాచారం చూసిన తర్వాత నిజంగా అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి సంబంధాలు ఉన్నట్టుగానే మొత్తం ప్రూవ్ అయ్యే విధంగా సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుక మడతేసి కొత్త మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. గతంలో అసలు ఈ ఇల్లిసిట్ లిక్కర్ మొత్తాన్ని ఈ జోగి రమేషే ప్లాన్ చేసి మరీ అద్దేపల్లి జనార్దన్ రావు తోటి మొలకల చెరువులో ఆ యూనిట్ పెట్టించటం కానీ, ఆ తరువాత ఆయన్ని దేశం దాటించేసి ఆఫ్రికా ఖండానికి పంపించేసి దీన్ని సమాచారం ఇచ్చి ఈయనే పట్టించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పెద్దల మీద ఈ అభాండం వేసి ఒక బృహత్ కార్యాన్ని జోగి రమేష్ చేశాడు అనేది ఇప్పటి వరకు ప్రచారం జరుగుతున్న అంశం. దీనికి తగ్గట్టుగా ఆధారాలు మొత్తం సేకరించినట్టుగా కనపడుతోంది సిట్ ఈ రోజున ఈ ఛార్జ్ షీట్లో దాఖలుపరిచిన సమాచారం మొత్తం చూస్తే. అద్దేపల్లి జనార్దన్ రావు ముందుగానే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి నేనంతా జోగి రమేష్ చెప్పినట్టుగానే చేశాను తప్ప నాకు ఇందులో ప్రత్యేకమైన ఇదేం లేదు అని ఆయన ఇచ్చిన వాంగ్మూలపు వీడియో, ఆ తర్వాత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం కానీ, నిన్న మొన్న కూడా మనం చూసాం ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన తమ్ముడు జగన్మోహన్ రావుని కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించిన తర్వాత ఇక ఫైనల్గా ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి దాని మీద ఈ అద్దేపల్లి జనార్దన్ రావుని సంతకం పెట్టమంటే ఆయన నానా యాగి చేశాడు, నాకు సంబంధం లేని విషయాలు మొత్తం ఇందులో రాశారు అని ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే చివరికి సంతకం పెట్టే దగ్గరకు వచ్చి ఆయన అటకాయించి కూర్చుంటే ఎట్టకేలకు మరి పోలీసులు ఆయన చేత సంతకం పెట్టించారు. అంటే బలవంతాన్ని పెట్టించారని కాదు, అది మొత్తం ఆయన వివరించింది అన్నీ ఆయనకి తిరిగి వివరించి ఇదిగో మీరు పలానా చప్పుడు పలానా చెప్పారు. ఎందుకంటే దాని మొత్తం వీడియో రికార్డులు ఉంటాయి. నేను చెప్పలేదు, నాకేం సంబంధం లేనిది ఛార్జ్ షీట్ నిండుగా రాశారు, అందుకని నేను దీనికి సంతకం నేను పెట్టను అని అంటానికి లేకుండా వీడియోలో మొత్తం ఆయనకు చూపించి పలానా డేట్లో పలానా రోజున నువ్వు ఇదిగో ఈ మాట చెప్పావు, అది ఇందులో ఉంది, ఇందులో ఎక్స్ట్రా ఉంది అని అంటే ఇప్పుడు సెంటెన్స్ని కూర్చటానికి మధ్యలో వేరే వాక్యం ఏదన్నా పడితే అది నాది కాదంటే ఎలాగండి? కానీ మ్యాటర్ కన్వే అవుతుంది ఏమిటి, నువ్వు చెప్పిందా కాదా అనేది కదా. దాన్ని నిర్ధారింపజేసి ఆయన చేత సంతకం పెట్టించి ఇప్పుడు కోర్టులో దాఖలు చేస్తే అందులో వచ్చిన విషయాల ప్రకారంగా చూస్తే జోగి రమేష్ మొట్టమొదటి నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మడం తిప్పి మాట మార్చిన దాకా ఒకసారి పరిశీలించుకుంటే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు. అక్కడ మొదలయ్యింది ఈ వ్యవహారం. ఈ రోజున వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి సరే, ఆ ఏఎన్ఆర్ బార్లో ఇటు జోగి రమేష్ అటు అద్దేపల్లి జనార్దన్ రావు ఇద్దరు అందులో పార్ట్నర్స్ కాబట్టి ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది అని మాట మార్చేదాకా వచ్చారు. అంటే కొంత ఒప్పుకుంటున్నారు నిజాన్ని. నాకు తెలియదు అని ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు తెలియదు అని జోగి రమేష్ చెప్పిన దాని దగ్గర నుంచి మొదలైతే తరువాత ఈ అద్దేపల్లి జనార్దన్ రావు మా ఇంటి ఎదురుగానే ఉండేవాడు, కొద్దిగా సంబంధాలు ఉన్నాయి, ఆయన ముఖపరిచిన తప్ప మాకు ఇంకేం తెలియదు అని ఆ సమయంలోనే ఇద్దరు కలిసి జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావు కలిసి ఒక మరి ఏ ఫంక్షన్ హాల్లో కూర్చున్నారో పక్కన కూర్చొని ఒకళ్ళ చెవులో ఒకళ్ళు మంతనాలు చేసుకుంటున్న ఫోటోలు కూడా మనకి బయటపడ్డాయి. ఆ ఫోటోలను కూడా చూసిన తర్వాత ఆయన ముఖపరిచయమే తప్ప మాకేం లేదని, ఆ తరువాత అసలు ఏఎన్ఆర్ బారు ఇది అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళ తండ్రి పేరు మీద పెట్టుకున్న ఆ బార్లో ఈ జోగి రమేష్కి ఆయన తమ్ముడు రాముకి అందులో పార్ట్నర్షిప్ ఉంది అనే వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఇక ఈ ఇల్లిసిట్ లిక్కర్ వ్యవహారం ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాన్స్పిరసీ తోటి ఒక చేయటమే కాదు, సిట్టు తేల్చిన అంశాల్లో ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ కేవలం ఇప్పుడే కాదు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా వీళ్ళు ఇబ్రహీంపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం తయారు చేసి బారులు నిండగా శనివారం ఆదివారం నీటిని అమ్మారు అనే విషయం కూడా బయటపడిపోయింది. ఇక బాటిల్స్ తయారు చేసిన వాళ్ళు, లేబుల్స్ తయారు చేసిన వాళ్ళు, దానికి మూతలు ఇచ్చిన వాళ్ళు, ఇక ఇందులో ఈ స్పిరిట్ తయారు చేయడానికి నైపుణ్యం కలిగిన ఒక వ్యక్తి,
వాళ్ళందరి వ్యవహారం బయటకు తీసి అందరినీ పూర్తిగా విచారించిన తర్వాత ఇక ట్రాన్సాక్షన్స్ విషయం వచ్చేటప్పటికి జోగి రమేష్ తోటి ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకు ఉన్న ట్రాన్సాక్షన్స్ని, ఆ తర్వాత వాళ్ళ మధ్య నడిచిన ఫోన్ కాల్స్ని, వీటన్నిటినీ వెరిఫై చేయటం మొదలు పెడితే కదా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపడింది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టుగా ఇద్దరు ఫోన్ కాల్స్, వేల కొద్ది ఫోన్ కాల్స్ ఎందుకు మాట్లాడుకుంటారు? కేవలం ఒక బార్లో పార్ట్నర్షిప్ ఉన్నంత మాత్రాన అంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? అది కాకుండా అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పినట్టు ఎప్పుడెప్పుడైతే ఆయన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ డబ్బులు డ్రా చేశాడో ఆ మరుసటి రోజున కానీ ఆ రోజున కానీ జోగి రమేష్ తోటి మాట్లాడిన ఫోన్ కాల్స్ ఒక్కొక్క రోజుకి 18 కాల్స్, 26 కాల్స్ మాట్లాడుకున్నారు. అది కాకుండా మరి అద్దేపల్లి జనార్దన్ రావు ఎక్కడైతే జోగి రాముని కలిసి ఆ డబ్బులు ఇచ్చాడో ఆ ప్రదేశంలో మరి జోగి రమేష్ ఫోన్ యొక్క లొకేషన్ కూడా అక్కడే చూపించటం, దీని అంతటినీ ఏం చేస్తాడు జోగి రమేష్? దీని అంతటినీ ఏం చెరిపేయలేడు కదా. దీని అంతటి ఇది మసిబూసి మారేడికాయ చేయటం వల్ల అయ్యే పని కాదు కదా. ఖచ్చితంగా దొరికిపోయి తీరాల్సిందే. ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంకా పాత పద్ధతిలోనే మనమే అదే నేరాలు అట్లాగే చేసుకుంటూ వెళ్తే మరి ఇప్పుడు ఉన్న పోలీసులు ఈజీగా కనిపెట్టేస్తారు. మరి టెక్నాలజీ అలా ఉంది. అందుకనే ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ కొంతమంది ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ అని కానీ లేకపోతే ఆన్లైన్లో స్కాములు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఎన్నెన్ని రకాలుగా మ్యానిపులేషన్స్ చేస్తున్నారు. అలాంటిదే మొన్న ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి 1,26,00,000 13 అకౌంట్లకు ట్రాన్సాక్షన్ జరిపిన అది కూడా పట్టుకున్నారు. అవన్నీ అంటే ఎవరి ఫేక్ లిక్కర్ స్కామ్లో గనక ఈ బొంబాయిలో ఉన్న ఒక వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న డొల్ల కంపెనీల్లోకి మార్చారు చూడండి. అలాంటి వ్యవహారమే బయటకు వస్తుంటే ఇద్దరి మధ్య నడిచిన వ్యవహారం బయటకు రాకుండా ఉంటుందా? అసలు గూగుల్ టేక్అవుట్ అనేది ఒక ప్రచారంలోకి వచ్చింది ఎక్కడి నుంచి? మరి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి వీళ్ళందరూ ఫోన్ కాల్స్ ఎక్కడున్నాయి, అవన్నీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎట్లా ఉన్నాయి అనే దాని దగ్గర నుంచి గూగుల్ టేక్అవుట్ బయటకు వచ్చింది. ఈ రోజున గూగుల్ టేక్అవుట్ తీసినా కూడా వాళ్ళ మధ్య నడిచిన వేల కొద్దీ వాట్సాప్ కాల్స్ కావచ్చు, స్నాప్చాట్లు కావచ్చు, లేకపోతే ఫేస్ టైములు కావచ్చు, వీటి వ్యవహారం కూడా బయటకు వచ్చింది. జోగి రమేష్ ఎక్కడికి తప్పించుకొని పారిపోలేడు. ఇక కన్ఫెస్ అయ్యి నేను నేరం చేశానని అంగీకరించటం తప్ప వేరే మార్గం లేదు. కాకపోతే ఇప్పుడు ఏఎన్ఆర్ బార్లో వాళ్ళు పార్ట్నర్స్ కాబట్టి ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ నడిచినాయి అని అంటే ఆ వ్యవహారం కూడా బయటకు వస్తుంది. ఆ నెల ఎంత మొత్తంలో అమ్మారు, ఎంత లాభం వచ్చింది, ఆ లాభంలో ఎంత శాతం మరి జోగి రమేష్కి ఇచ్చాడు, ఈ వ్యవహారం తీస్తే ఇచ్చిందేమో చూస్తే కొండంతుంది, వచ్చిన లాభం చూస్తే గోరంతుంది, ఇన్నిన్ని డబ్బులు జోగి రమేష్కి ఎందుకు ఇచ్చాడు అనే వ్యవహారం కూడా బయటకు రాకపోతుందా? ఇవన్నీ చూసి తరువాత సిట్టు నిర్ధారించుకొని ఈ ఛార్జ్షీట్ వేయటం జరిగింది. జోగి రమేష్ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.